మన కర్తవ్యం న్యూస్ ఛానల్ కి ఒక బాధితులు అయితే వచ్చారు. ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు. ఇప్పుడు పాపకి ఇట్లా అయిందని తెలుసా మీ ఆయనకు? ఈమెకు షుగర్, థైరాయిడ్, లివర్ ప్రాబ్లం. లివర్ కు సిజరింగ్ చేయాలని చెప్తారు. తీయడానికి నా వల్ల అయితే లేదు. నమ్మకం లేదు, మేము నమ్మకం ఇవ్వము అని చెప్తారు. వాళ్ళకు తిందామంటే తిండి కూడా గతి లేదు. హై హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ప్రస్తుతం మన కర్తవ్యం న్యూస్ ఛానల్ కి ఒక బాధితులు అయితే వచ్చారు. ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు. ఒక ఆమె ఒక 2.5 సంవత్సరాలు, ఒక పాప 5 సంవత్సరాలు ఉంటది. ఆ పాపకి టీబీ, షుగరు ఈ వ్యాధులతోని చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారట. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అమ్మాయి రండి. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? నా పేరు వరలక్ష్మి సార్. ఏ ఊరు మీది? మాది ఎల్లుపల్లి. పాపకి ఏమైంది? పాపకు షుగర్, థైరాయిడ్, లివర్ ప్రాబ్లం 3 ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు. మీ హస్బెండ్ లేడా? మా హస్బెండ్ లేడు. 2 ఆడపిల్లలు పుట్టినాక వదిలేసి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు అవుతుంది ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిండు? ఎక్కడికి వెళ్ళిండో అడ్రస్ తెలియదు ఇంతవరకు. అసలు మీ అంటే మీ సొంతూరు ఏ ఊరు? మీ అత్తగారు ఊరు ఏ ఊరు? నా సొంతూరు ఎల్లుపల్లి, మా అత్తగారు కాన్గల్ తోటి దగ్గర. అత్తగారింటికి పోలేదు. ఎందుకోసం? మా ఆయన దొరకపోలేదు. ఇంతవరకు ఎప్పుడు దొరకోలే? ఎప్పుడు దొరకోలేదు సార్. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు దొరకోలేదు సార్. హౌసింగ్ వల్ల కిరాయికున్నాం సార్ మేము. సిద్దిపేట హౌసింగ్ వల్ల. అడగాలి నువ్వు ఎప్పుడు మీ ఇంటికి తెలుసుకోవని? తీసుకుపో అని అడిగిన సార్. నేను అడిగినా ఇల్లు కూలిపోయింది, బయట గుడి చేసుకొని ఉందాంపా అని కూడా అన్న సార్. అంటే నేను ఎక్కడుంటే అక్కడనే ఉండాలి మీరు, నేను రాలేని పరిస్థితి, నేను ఏడుంటే గాడనే ఉండాలని చెప్పిండు మా ఆయన. ఇప్పుడు పాపకి ఇట్లా అయిందని తెలుసా మీ ఆయనకు? తెలుసు సార్. తెలిసిన తర్వాత కూడా రాలేడా? రాలేడు సార్. ఏ ఒక్క రోజు కూడా ఫోన్ కూడా చేయలేదు సార్. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకా వేరే నంబర్లు. మరి మీ ఆయన ఫోన్ చేయకపోతే నువ్వన్నా ఊర్లో పోవచ్చు కదమ్మా? పోయినా సార్. అక్కడికి 2 సార్లు వెళ్ళిన సార్. ఇంటికాడ ఎవరు లేరు, ఇల్లు కూలిపోయింది. మేము ఎవరిని అడగాలమ్మా? వాళ్ళ కడుపు నొత్తుందా, మా కడుపు నొత్తుందా? వాళ్ళు మా దగ్గరికి రావాలా, మేము వాళ్ళ దగ్గరికి పోవాలా? పెద్ద మనిషి ఆ ఊరు పెద్ద మనిషి అన్నాడు సార్ నాతోని. మా ఊరు పెద్ద మనుషులతోనే అన్నాడు సార్. ఎవరు లేరా చెప్పనీకి చేయనీకి? మీ నాన్నతో, మీ అమ్మ వాళ్ళ తరఫున మీకు అన్నదమ్ములు ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. మరి ఈమెకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎట్లా చేపిస్తున్నావు అమ్మా? ఎట్లా చేపిస్తున్నట్టే మా నాన్న ఉన్నారు సార్. మా నాన్న ఏజ్ బరి. మా నాన్నతోని నీలపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్ 2-3 సార్లు. రిచ్ లో కూడా అడ్మిట్ అయినా. మా నాన్న చిన్న పిల్లలు పట్టుకొని బయట ఉన్నాడు. నా పెద్ద పాప దగ్గర నేను ఒకదాన్నే ఉన్నా సార్. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారు మరి ఈమె గురించి? డాక్టర్లు నీలపూర్ హాస్పిటల్లో సిజరింగ్, లివర్ కు సిజరింగ్ చేయాలని చెప్తారు. లివర్ ముక్క తీసి టెస్ట్ చేయాలని చెప్తారు. మత్తు సుది వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు సార్. నమ్మకం లేదు, మేము నమ్మకం ఇవ్వము అని చెప్తారు. ఈమెకు ఎగ్జాక్ట్లీ ఈమెకు టీబీ, షుగర్, థైరాయిడ్, 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 సంవత్సరాలు. మీ ఆయన నేను వదిలిపెట్టిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈమె పుట్టినప్పుడు వెళ్ళిపోయింది సార్. ఆమెకి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 2 వెళ్ళి 3 పడ్డాయి సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డాయి. అంతకు ముందుకే గొడవ చేస్తుండు. కొన్ని రోజులు లేడు మా ఇంటి దగ్గర. ఏమి పుట్టినాక మళ్ళా మా ఊర్లో పోయి తీసుకొస్తే వచ్చిండు. వచ్చిన తర్వాత ఉన్నాడు. ఈమె పుట్టేదాకా ఉన్నాడు. ఈమె పుట్టినాక వెళ్ళిపోయిండు. ఇక ప్రస్తుతానికి అయితే 4 సంవత్సరాలు అవుతుంది మాతోని గొడవ పడుకుంటా ఉండగడపోవడం. ఇప్పుడు నువ్వు వీళ్ళని ఎట్లా అంటే ఏమన్నా వర్క్ చేస్తావా, లేదంటే ఎట్లా ఏం చేసుకుంటావు వీళ్ళని? ఏం లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు. మా పాపను పట్టుకోవడానికి ఎవరు లేరు నాకు వెనక ముందు. ఇప్పుడు ఎవరన్నా ఆర్థిక సాయం చేస్తే పోషించుకుంటున్నా సార్. ఇంత ముందు ఎవరన్నా చేసారు అట్లా? చేసారు సార్. చక్రధర్ గౌడ్ సారు 10,000 రూపాయలు ఇచ్చారు. అది క్వింటల్ బియ్యం వేసారు సార్. రాజేందర్ రెడ్డి ఆ సారు 10,000 రూపాయలు ఇచ్చిండు. నీకు అంటే మీ పాపకి ట్రీట్మెంట్ చేయించమంటున్నావా? మీకు ఆర్థికంగా ఉండడానికి ఏమన్నా కావాలా? ఎట్లా ఏమనుకుంటున్నావు? మీ పాపని హైదరాబాద్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేయించమంటున్నావా, లేకుంటే నీకు ఆర్థికంగా మీరు ఉండడానికి అంటే హెల్ప్ చేయమని చెప్తున్నావా? ఏం కావాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చినావు కదమ్మా, ఎందుకోసం వచ్చినావు? ఎందుకోసం అంటే మా పాపకు ట్రీట్మెంట్ మీ తరపున చేపియమని కోరుచున్నాను సార్. మాకు మా పరంగా కూడా కొంచెం ఆర్థిక సాయం చేపియమని అది చేస్తున్నాను సార్. నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఈమెకు షుగర్, థైరాయిడ్, లివర్ ప్రాబ్లం. ఈమెకు పోషించడానికి ఒక నెలకు 7,000 రూపాయలు అవుతుంది సార్. నాకు ప్రస్తుతానికి అయితే తీయడానికి నా వల్ల అయితే లేదు.
నా వల్ల కావడం లేదు సార్. నాకు కొంచెం ఆర్థిక సాయం చేస్తారని కోరుచున్నాను సార్. నేను చిన్న బిడ్డకు టీబీ అని నెత్తిలో గడ్డ ఉంది అని అంటారు సార్. నాకు ప్రస్తుతానికి అయితే నాకు పోషించడానికి ఏం లేదు, ఆర్థిక వెనక ముందు ఇవ్వలేదు సార్. మా అమ్మ చిన్నప్పుడే అనిపోయింది. మా నాన్న ఏజ్ బరి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఆమెతోనే ఉంటాడు సార్. మేము ఇద్దరు పిల్లలు, నేను వేరే వండుకొని ఉంటున్నాం సార్. వీళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు తిందామంటే తిండి కూడా గతి లేదని చెప్తున్నారు. ప్రజలారా, మీరు చాయ్ తాగే ఒక్క 5 రూపాయలైనా 10 రూపాయలైనా వాళ్ళ అకౌంట్ నెంబర్ మేము మా స్క్రీన్ పైన పెడతాము. వాళ్ళకే 10 రూపాయల నుంచి మీ ఇష్టం, మీ దయ. పాపం వాళ్ళకు ఆ చిన్నపిల్లల ముఖం చూసి రూపాయి నుంచి ఎంతో కొంత వాళ్ళకు ఆ నంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళు ఫస్ట్ మన కర్తవ్యం ఆఫీస్కి వచ్చారు కాబట్టి మనంత సాయం కూడా మనం చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అక్కడికి తిన్మార్మల దగ్గరికి పంపించి అక్కడ కూడా వాళ్ళ సమస్య మొత్తం చెప్పిన తర్వాత ఆ పాపకు ట్రీట్మెంట్ కూడా చేపించే ప్రయత్నం చేద్దాం. ఆమెకి 2 చిన్నపిల్లలు. ఇప్పుడు పాపకి ఇట్లా అయిందని తెలుసా మీ ఆయనకు? ఈమెకు షుగర్, థైరాయిడ్, లివర్ ప్రాబ్లం. లివర్ కు సిజరింగ్ చేయాలని చెప్తారు. తీయడానికి నా వల్ల అయితే లేదు. నమ్మకం లేదు, మేము నమ్మకం ఇవ్వము అని చెప్తారు. వాళ్ళకు తిందామంటే తిండి కూడా గతి లేదు.